అందరికీ నమస్కారం. శ్రీమద్ విఘ్న సమహాగురవే నమః. శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని వర్ణించే విధంగా ఉండేటటువంటి భీష్ముడి ద్వారా మనందరికీ అందించినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి సంబంధించినటువంటి అర్థాలని మనం ఫుల్ వీడియో ద్వారా మీ అందరికీ అందించే విధంగా ఒక్క 5 నిమిషాలు మా కోసం మీరు కేటాయించగలిగితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎలా ఉచ్చరించాలి అన్న విషయాన్ని కూడా మీకు అందులో చెప్తూ ముఖ్యమైనటువంటి పదాలకి నామాలకి అర్థాలని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని మీరు పాండిత్యపరంగా కూడా చూడొద్దు. నేను ఖచ్చితంగా పండితులుగా మేము మీకు చెప్పట్లేదు ఆ విషయాల్ని. కేవలం అందరికీ విష్ణు సహస్రనామం నేర్చుకోవాలన్న తపన రావాలి, అందరిళ్లలో విష్ణు సహస్రనామం ఉండాలి, విష్ణు సహస్రనామం చేసుకోవటం వల్ల మానసికంగా వాళ్ళు ఆనందాన్ని పొందాలన్న సహృదయంతోనే ఈ వీడియోలు చేస్తున్నాం. తప్పించి నా పాండితీ ప్రకాశ చూపించుకోవడానికి నేను అంత పండితుడని ఎప్పటికీ అనుకోలేను. కాబట్టి మీరందరూ కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విష్ణు సహస్రనామం ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన ఛానల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో ఈ షార్ట్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ పెడతాను. దాన్ని ఓపెన్ చేసి అందులో ఉండేటటువంటి శ్లోకాలని రోజుకు 2 శ్లోకాలు మాత్రమే వస్తాయి. ఆ 2 శ్లోకాలని ఏ విధంగా ఉచ్చరించాలో చూసుకొని అందులో ఉండే పదాలకి అర్థాలను తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే విష్ణు సహస్రనామం మీకు బాగా వంట పడుతుంది. ప్రతి ఇంట ఉండే విష్ణు సహస్రనామం యొక్క దివ్య జ్యోతులు మీ ఇళ్లల్లోనూ మీ హృదయాల్లోనూ మీ జీవితాల్లోనూ వెలుగొందాలన్న ఉద్దేశంతో ఈ విష్ణు సహస్రనామాన్ని చేస్తున్నాం. ఈ ప్రయత్నం కనుక నచ్చితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టి చూడడం అలవాటు చేసుకొని ఒక్కసారి లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. లైక్ ఎందుకు, లైక్ లేకుండా మీరు చెప్పలేరా అనుకోకండి. నేను ఇలా చెప్పదలుచుకుంటే నా ఇంటికి పిలుచుకొని శిష్యులకే చెప్పుకుంటాను, లేకపోతే నేనే గుళ్ళో కూర్చొని పారాయణం చేసుకుంటాను. ఒక్కసారి సోషల్ మీడియాలో పెట్టాము అంటే ఆ వీడియో ఇంకో నలుగురికి రీచ్ అవ్వాలి అంటే లైక్ కొడితేనే రీచ్ అవుతుందిట. నాకు తెలియదు, యూట్యూబ్ అల్గోరిథం అలా ప్రవర్తిస్తుందట. కాబట్టి మీ అందరూ సహకరించి ఈ వీడియోని మున్ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ఇక నెక్స్ట్ షాట్ నుంచి శ్లోకాలు, వాటి ఉచ్చారణ, ఈ మాటలన్నీ ఏముండవు. ఇంకా శ్లోకాలు, ఉచ్చారణ, వాటికి సంబంధించిన చిన్న అర్థం మాత్రం ఉంటుంది. దయచేసి అందరూ సహకరిస్తారని, అందరూ ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ నమస్కారం.